రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ ద్వారా నరసరావుపేట నియోజకవర్గంలోని భూముల యజమానులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య భవనాల యజమానులు, గిడ్డంగులు, షెడ్లు, కార్యాలయ స్థలాల యజమానులు తమ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ పోర్టల్లో భూములు, కార్యాలయ భవనాలు, వేర్ హౌసులు, పారిశ్రామిక షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్లో వెబ్సైట్లో కనుక నమోదు చేసుకోగలిగితే మనం అందరం కూడా యజమానులు ఎవరైనా కానీ ఖాళీ స్థలాలు ఉన్నా కానీ ప్రభుత్వ బిల్డింగ్లకి రెంట్కి ఇవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా పరిశ్రమలకి రెంట్కి ఇవ్వాలన్న భూములు ఉన్నప్పుడు వాటిని ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్లో కనుక నమోదు చేసుకోగలిగితే ఇది ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా ఎవరైతే నమోదు చేసుకున్నారో ప్రభుత్వ పరంగా ఏదైనా పరిశ్రమలు పెట్టాలన్నా కానీ ఆఫీసులు పెట్టాలన్నా కానీ ఈ యజమానులు సంప్రదించి వారికి ప్రభుత్వం ద్వారా ఈ అవకాశం కల్పిస్తారు. ఇటువంటి అవకాశాన్ని ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్లో వెబ్సైట్లో నమోదు చేసుకోగలిగితే యజమానులందరూ కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అనుసంధానం చేసి మరి యజమానులందరూ కూడా ప్రభుత్వ పరంగా ఉపయోగపడటానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అందువల్ల యజమానులందరూ కూడా ఎవరైతే అవకాశం ఉండి ఖాళీ స్థలాలు ఉండి ప్రభుత్వానికి లీజుకి ఇవ్వడానికి కానీ అద్దెకి ఇవ్వడానికి కానీ ఏదైనా పరిశ్రమలకు కూడా లీజుకి ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటే వారు సంప్రదిస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని యజమానులు, పెట్టుబడిదారులు దీంట్లో నమోదు చేసుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము.